గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనాలు. మరి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అని ఎవరికైనా వస్తాయి. ఎందుకంటే ఎంత ధనమున్నా, ధనవంతులకైనా, సామాన్యులకైనా, పేదవారికి, వారికి మోయగలిగినంతనే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు పెడతారు. తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో చెప్తాడు అపోస్తలుడైన పౌలు, ఆయన శ్రమపడి శోధన జయించడానికి తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు కలగజేస్తాడు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ నగరం అనేది ఒక రోజులో నిర్మాణం అనేది కాలేదు. కాబట్టి మన కష్టాలు, ఇబ్బంది, ఇరుకులు, మన అభివృద్ధి కానీ, మన సక్సెస్ కానీ అది ఒక రోజులో రాదు. ఇశ్రాయేల్ జనాంగం చూడండి, 11 రోజుల ప్రయాణాన్ని దేవుడు ఎన్ని రోజులు చేసిండు? 40 రోజులు చేసాడు. ఐగుప్తు నుంచి కానానుకు అది 11 రోజులే కాలినడక. కానీ దేవుడు ఏం చేసాడు? ఇశ్రాయేల్ జనాంగాన్ని టెస్ట్ పెట్టడానికి వాళ్ళు సనుక్కున్నారు. ఐగుప్తు దాటిన తర్వాత మాకు ఇక్కడ ఉల్లిగడ్డలు లేవు, దోసకాయలు లేవు, తినడానికి మాంసం లేదని. ఆయన దేవుడు మన్నాని ఇస్తున్నాడు, మాంసానికి పూరీలను ఇస్తున్నాడు. ఆయన వాళ్ళు ఏం చేశారు? సనుక్కుంటున్నారు. కాబట్టి దేవుడు 11 రోజుల ప్రయాణాన్ని దేవుడు 40 సంవత్సరాలు చేసాడు. కాబట్టి మీకున్న శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు పోవాలంటే ఓపిక ఉండాలి. యోబు జాలి, కనికరం, ఓపిక, అలాంటి ఓపిక ఉండాలి. మోషే మరి మిక్కిలి సాత్వికుడు. ఆయన కానీ దేవుడు ఆ 40 సంవత్సరాల టెస్ట్లో కూడా యెహోషువ, కాలేబు గెలిచి ఇద్దరు మాత్రమే చేరుకున్నారు. మత్తయి సువార్త 7:7 అడుగుడు మీకు ఎప్పుడు ఉందిగా, మనతో గాబ్రియల్ దేవుడితో మాట్లాడినప్పుడు అబ్రహాం లాంటి విశ్వాసాన్ని ఇవ్వండి, మోషే లాంటి సాత్వికాన్ని ఇవ్వండి, యోబు లాంటి యథార్థతను అడగాలి, నోవాహు లాంటి విధేయతను అడగాలి. నోవాహు ఏం చేసిండు? దాదాపు 120 సంవత్సరాలు ఓడ నిర్మించుకున్నాడు దేవుడు చెప్పిన కొలతల ప్రకారం. జలప్రలయంలో అంతా జలప్రలయంలో కొట్టుకుపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షణలోకి వచ్చింది. సో హెబ్రీ పత్రిక విశ్వాసం కోసం, విశ్వాసుల వీరుల పట్టిక. నాతో గాబ్రియల్ దేవుడితో మాట్లాడినప్పుడు విశ్వాసం లేదా హెబ్రీ పత్రిక 11 చదువు. శ్రమలో, కష్టాలు ఇప్పుడు తోడు ఉండాలంటే కీర్తన 91, కీర్తన 23, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సో మనకు ఆల్రెడీ గాడ్ గివెన్ హిస్ సన్ యాజ్ పర్ జాన్ 3:16. సో మనకు సనుగా అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగకు అప్పుడు క్రీస్తు లేడు, మెస్సియా లేడు, యాజ్ పర్ జాన్ 3:16. అయినా కానీ వాళ్ళు ఓపికతో 40 సంవత్సరాలు నడిచి కానానికి ఇద్దరు చేరుకున్నారు. కాబట్టి మనకు కష్టాలున్న, ఇబ్బందులున్న, ఇరుకులున్న ఎఫెసీ 6:8 దుష్టుపదేశ అగ్నిబాలు ఎదుర్కోవడానికి విశ్వాసం అనే డాల్ ఉండాలి, ఆత్మ ఖడ్గం. సో నీతి ఉండాలి. అన్నీ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. మరోసారి రిపీట్ చేస్తున్నా, దయచేసి మీరేమనుకోవద్దు. మనకు ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదవడం, పేదలకు దాన ధర్మాలు చేయడం, ఇవి వేసిరనుకోండి, ఈ 4 విషయాలు చేస్తే ఖచ్చితంగా మనకు శ్రమలు, ఇబ్బంది, ఇరుకులన్నీ మేఘాలు కరిగించినట్టు కరిగించేస్తాడు. సో మనం దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. మోషే ధర్మశాస్త్రం పుట్టినప్పుడే శపించవద్దును ఉన్నది. కాబట్టి మనం శపించద్దు. ఇంటింటికి ఏదో ఒక గొడవ ఉంటుంది. ఆస్తి విషయంలో తల్లిదండ్రులకు, అత్త కోడళ్లకు, ఏదో ఒక ఇంటిలో, పక్కింటిలో కాడ, గోడ కాడ, పరారు గోడ కాడ ఏదో గొడవ వస్తూనే ఉంటుంది. మరి ఈ నీటి బుగ్గ లాంటి జీవితం, ఈ నీటి బుగ్గ లాంటి జీవితంలో మనం ఇతరులను దీవిస్తూ, ఇతరులకు దాన ధర్మాలు చేస్తూ, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్న వాళ్ళను పరామర్శిస్తూ ముందుకెళ్ళామనుకో, ఖచ్చితంగా మనకు దేవుడు తోడై ఉంటాడు. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. సో మరి మీరు ఇతరులను దీవించండి, ఎక్కువ దాన ధర్మాలు చేసుకోండి, ముందుకెళ్ళండి, ఆత్మచేత ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 14 నేను ఆత్మతో పాడదను, ఆత్మతో ప్రార్థన చేస్తాను అంటాడు. ఓకే, ఫలించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏ సమస్య అయినా, అప్పుల సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య, భూతగాదాల సమస్య, ఇట్లా రాసుకుని పోతే 100 సమస్యలు ఉంటాయి. వాటన్నిటికి పోవడానికి ప్రేయర్ ఈజ్ ద కీ టు సక్సెస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రార్థననే తాళపు చెవి మీ అన్ని సమస్యలు పోవడానికి. మన అభివృద్ధి కావాలన్నా కానీ ప్రార్థన ఉండాలి. అందరిని దీవించండి, యాజకులను దీవించండి, సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ,
చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, రోగులు ఎంతోమంది ఉంటారు. అందరిని దీవించుకుంటూ ముందుకెళ్ళండి. మదర్ తెరెసా ఎవరండి? ఆమె మిషన్ ఆఫ్ చారిటీ పెట్టి ఒక్క రోజులో 2 రోజులలో 1 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ పొందుకోలే. చాలా సంవత్సరాలు ఓపికతో విరినాలిన హృదయంతో పేదవాళ్ళకు సేవ చేస్తూ తర్వాత ప్రపంచంలో నోబెల్ బహుమతి పొందింది. సో మీరు చేస్తున్న పని బట్టల షాపులో అయినా, కిరాణం షాపులో అయినా, ఇంజనీరింగ్ అయినా, డాక్టర్ అయినా, ఏ పని అయినా కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోండి. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదువుకోండి. వారంలో 2 రోజులు లేదా 3 రోజులు ఉపవాసం ఉండండి. ఎందుకంటే ఉపవాసం అనేది చాలా ఇల్లుకు మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి. మీ పిల్లలకు, మీకు, మీరు చేసే ఉద్యోగంకు, వ్యాపారం కావచ్చు, వృత్తి పనే కావచ్చు, ఉపవాసం అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ప్రవక్తలు మోషే ధర్మశాస్త్రం రాసించిన 40 రాత్రులు 40 పగళ్ళు నీళ్ళు లేక అన్నం లేక మోషే ధర్మశాస్త్రం రాసిండు. మోషే 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద చాలా రోజులు ఉపవాసం ఉండే మోషే ధర్మశాస్త్రం రాసిండు. భగవద్గీత, బైబిల్, ఖురాన్, తోరా, ఉపనిషత్తులు ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి? ఉపవాసం ఉండే మోషే ధర్మశాస్త్రం రాశాడు. మరి మోషే ఎవరు? ఒక నరహంతకుడు. దావీదు మహారాజు కూడా కీర్తనలు రాసిండు. 150 కీర్తనలు అధికంగా ఉన్నాయి దావీదు మహారాజే. అతడేవాడు? ఉరియాను నరహత్య చేసిండు, బత్షెబను వ్యభిచారం చేసిండు, ఇతర అన్య రాజ్యంలో దోచుకున్నాడు. చాలా అంటే అతని అపోస్తలుడైన పౌలు నేను పాపలో ప్రధానం ఉన్నాడు. 14 పత్రికలు రాసిండు. అందుకే నీలో ఉన్న ఏ పాపమైనా పొరలేదు. కానీ నువ్వు చేసే దాన ధర్మాలు, నువ్వు చేసే ఉపవాసం, మీరు చేసే మోస ఇచ్చిన ధర్మశాస్త్రం చదవడం, మీరు ఇతరులకు బీదలకు దానం చేయడం, అది కూడా ఒక దేవుని సేవనే. సోషల్ సర్వీస్, సామాజిక సేవ. హాస్పిటల్లో వెళ్ళి కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, అవిటి వాళ్ళకు, అంగహీనులకు, వస్త్రాలు లేని వాళ్ళకు వస్త్రాలు, బ్రెడ్, రకరకాల మిల్క్ లేని వాళ్ళకు అవి ఇవ్వండి. అది కూడా ఒక దేవుని సేవనే. కాబట్టి మీరు ధనవంతులైనా, పేదలైనా, మధ్యతరగతి అయినా కానీ ఇప్పుడు మీకు ఇవ్వను అణచుకుని జిగదారినట్లు ఇవ్వబడు. మీరు ఇప్పుడు దానం చేసిర్రా, ఇప్పుడే కావాలంటే దేవుడు ఇవ్వడు. దానికి ఒక 6 నెలల, సంవత్సరము ఎంతో ఉంటుంది. ఒక రైతు చూడండి, ఒక మామిడి ఒక విత్తనం వేస్తే అది వెంటనే ఫలం వస్తుందా? రాదు. 4-5 సంవత్సరాలు దాని విశ్వాసం చేత రైతు దానికి ఎరువు వేయడం, నీళ్ళు వేయడం, గడ్డి తీయడం, ల్యాండ్ కల్టివేటింగ్ చేయడం అవన్నీ చేస్తేనే తర్వాత ఫలం వస్తుంది. సో మీకు ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులు, ఎరుకులున్నా ఇతరులకు దాన ధర్మాలు చేయండి, ఉపవాసం ఉండండి, అవన్నీ చేయండి. చేస్తే ఖచ్చితంగా మీ ఇంటికి మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి, మెండైన దీవెనలు ఉంటాయి. ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. అపోస్తలుడైన పౌలే అంటాడు రోమపత్రిక 8వ అధ్యాయం చివరి వచనం, నేను మాంసం ఎన్నటికీ తినను అంటాడు. కాబట్టి ఆదాము హవ్వలు ఎవరు? వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్. ఏదైనా తోటలో ఎప్పుడైతే ఆ పాపం తినబడి పండు తిన్నారో అప్పుడు ఏదైనా తోటల నుంచి గెంటి వేయబడ్డారు. సో మీరు పండ్లు, ఫలాలు, కూరగాయలు, వెజిటేరియన్స్ తినుకుంటూ ఉన్నారనుకోండి, గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే మాంసంలో, ఫిష్, ఎగ్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి. ఈ బీపీ, హార్ట్ అటాక్లు, ఇంకా షుగర్లు, రకరకాల వ్యాధులను ఎలా వస్తాయి? ఈ నాన్ వెజ్, రఫ్ అండ్ టఫ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తోటి వస్తాయి. సో మీరు వెజిటేరియన్స్ తినండి, ఎక్కువ ఉపవాసం ఉండండి, ఫలిస్తారు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. దీవించండి. క్రీస్తు నీ శత్రువుని ప్రేమించి నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మనం హింసించే వారిని దీవిద్దాం, శత్రువుని ప్రేమిద్దాం, ముందుకెళ్దాం. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ప్రేజ్లా నా కోసం ఉన్న నా కుటుంబ క్షేమం ఇప్పుడు రక్షణలోకి వస్తుంది. విగ్రహార్థ సోదరులు ఉన్నారు. మా నాన్నగారి పేరు రాజం, మా భార్య పేరు లత, తమ్ముని పేరు మోహన్, మా తమ్ముని భార్య జమున. వీళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. తిరుపతి లక్ష్మి, మల్లేశం, దేవక్క, గంగు వీళ్ళ కోసం రక్షణ కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.